హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఇక్కడ 1 kg వరకు కాకరకాయలు తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసుకొని సన్నగా ముక్కల్లా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. మంచిగా ఆరిన తర్వాత మనం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో మంచిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి అందులో ముక్కలు వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు మంచిగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది పచ్చడి అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న అన్ని కాకరకాయల్ని తీసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము వీటికి పోపు పెట్టుకోవాలి. దీనికి ఇప్పుడు మనం కారం పోపు పెట్టుకున్న తర్వాత ఇది అందులో కలిపిస్తే సరిపోతుంది. సో ముందుగా మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా, అందులోని కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ అలానే మనం గార్లిక్ కూడా మంచిగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అదిన తర్వాత కొంచెం కల్యమాకు కూడా వేసుకొని గోలించాలి. ఇందులోనే కొంచెం పసుపు అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ కారం వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే కారం మాడిపోతుంది. లేకపోతే మనం ఆయిల్ మొత్తం వేడెక్కిన తర్వాత కూడా కారం లాస్ట్కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే ఇందులోనే మసాలాకి నిమ్మరసం యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈ నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసి మంచిగా కలుపుకుంటే అంతే అండి. సింపుల్గా, టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే కాకరకాయ పచ్చడి తయారైపోయింది. పప్పులో కానీ ఇందులో అయినా కానీ సైడ్కి మనం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.